హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్. నేను కృష్ణారెడ్డి. ఈ వీడియోలో మన స్పోకెన్ హిందీ బుక్లో పేజ్ నెంబర్ 33లో ఉన్న కాన్సెప్ట్స్ నేర్చుకోబోతున్నాం. ఇప్పటికే మనం ఈ సిరీస్లో చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏవి చూడనట్టయితే పైన కనిపిస్తున్న నెంబర్స్కి వాట్సాప్లో ప్లేలిస్ట్ అని టైప్ చేసి వాట్సాప్ చేసినట్టయితే మేము మీకు ఆ లిస్ట్ ఆఫ్ వీడియో లింక్స్ అన్నీ కూడా పంపించగలుగుతాం. స్టార్ట్ చేద్దాం. మరి ఒకవేళ మీరు ఇప్పటివరకు ఈ బుక్ పర్చేజ్ చేయనట్టయితే పైన నెంబర్స్ కాల్ చేసి మీరు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. భారతదేశంలో ఎక్కడికైనా కూడా మేము ఈ బుక్ మీకు బై పోస్ట్ పంపించగలుగుతాం మీ ఇంటికే. స్టార్ట్ చేద్దాం. చూడండి, లాస్ట్ సెషన్లో మనం పేజ్ నెంబర్ 33లో ఉన్న కాన్సెప్ట్స్ చూసాం. సో పేజ్ నెంబర్ 33లోనే మరొక కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ ఏంటి అంటే చూడండి, మత్ మత్ అన్నమాట. ఓకే, మత్ అంటే అర్థం ఏంటంటే వద్దు అనే అర్థాన్ని మనం తీసుకోవచ్చు. అంటే వద్దు అంటే మత్ అంటే జనరల్గా ఏం వద్దు ఇది. చూడండి, మనం వద్దు అనేది తెలుగులో రెండు విధాలుగా ఉపయోగిస్తూ ఉంటాం. ఏదైనా పని చెయ్యొద్దు అని చెప్పడం, లేదా ఏదైనా ఒక వస్తువు మనకి వద్దు అని చెప్పడం. ఓకే, ఈ మత్ అనేది కేవలం పని కోసం ఉపయోగపడుతుంది అన్నమాట. ఏదైనా పని ఎదుటి వాళ్ళని చెయ్యొద్దు అని చెప్పడానికి మాత్రం మనం ఈ మత్తుని యూజ్ చేస్తాం. అంటే పని చేయవద్దు అని చెప్పడానికి ఈ వద్దును ఉపయోగిస్తాం అనమాట, మత్తును ఉపయోగిస్తాం అనమాట. అంటే రావద్దు, వెళ్ళొద్దు, తినొద్దు అని చెప్తాం కదా. సో ఆ వద్దు ఇది. ఓకే, ఇంకొక వద్దు ఉంటుందా? ఆ వద్దు ఏంటంటే ఏదైనా ఎవరైనా మనకి ఏదైనా ఆఫర్ చేస్తున్నారనుకోండి, వద్దు అంటాం మనం. అర్థమైందా? మీరు ఏదైనా మీకు టీ కావాలని అడిగారు అనుకోండి, ఎవరైనా మనం ఎవరు రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాం, వాళ్ళు మనకి టీ ఆఫర్ చేస్తారు, మనం వద్దు అంటాం. లేదా ఏదైనా ఫుడ్ ఆఫర్ చేస్తారు, మనం వద్దు అని చెప్పాలనుకున్నప్పుడు అప్పుడు యూజ్ చేసేది ఏంటి అంటే నహీ చాహియే అంటాం. ఏంటది? నహీ. అలాగే చాహియే అంటే కావాలి అని అర్థం. ఓకే, నహీ చాహియే అంటే అర్థం ఏంటంటే వద్దు అని అర్థం. చాహియే అంటే కావాలి అని, నహీ చాహియే అంటే వద్దు అని అర్థం అనమాట. అర్థమైందా? చాహియే కావాలి, నై చాహియే అంటే వద్దు, నై చాయి ఇలా చెప్తాం. కానీ ఈ వద్దు ఏంటి? ఇక్కడ ఉన్న మత్ ఏంటంటే ఏదైనా పని చెయ్యొద్దు అని చెప్పడం. రావద్దు, వెళ్ళొద్దు, తినొద్దు, త్రాగొద్దండి, తినొద్దండి, ఇలా మనం చెప్తాం కదా. సో ఆ వద్దు అనమాట. గుర్తు పెట్టుకోండి, రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఓకేనా? చాలామందికి నా స్టూడెంట్స్ ఆన్లైన్ క్లాసెస్లో అంటే ఎక్కువగా అడిగే డౌట్ ఇది అనమాట. యాక్చువల్గా సార్ ఏదైనా వద్దు అని చెప్పడానికి కూడా మనం మత్ యూజ్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు. సో ఆ రెండు డిఫరెన్స్ ఉందన్నమాట. అర్థమైందా మీకు? ఓన్లీ పని చేయొద్దు అని చెప్పడానికి మాత్రం మత్ యూజ్ చేస్తాం. చూద్దాం ఒకసారి ఈ మత్ని ఎక్కడ యూజ్ చేస్తాం, ఎలా యూజ్ చేస్తాం, ఎలా వర్బ్కి యాడ్ చేస్తాం అనేది చూద్దాం. ఓకే, ఇప్పటివరకు జరిగిన క్లాసెస్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం, ఇప్పటివరకు జరిగిన క్లాసెస్ అన్ని మీరు బాగా ఫాలో అయినట్టయితే మాత్రం ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఇది మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. కాబట్టి వీడియోస్ అన్నీ కూడా బాగా చూస్తూ ఉండండి. ఓకే, బాగా అర్థం చేసుకుంటూ ఉండండి. అలానే ఎదుటివారిని ఒక పని చెయ్యమని చెప్పడమే కాకుండా చెయ్యొద్దు అని కూడా చెబుతాం. అలా వద్దు అని చెప్పడానికి మత్ అనే పదాన్ని పైన చెప్పుకున్న ఆజ్ఞావాక్యాలకు జోడించాలి. అర్థమైందా? ఇప్పటివరకు మనం చెప్పుకున్న ఏవైతే నువ్వు ఇలా చెయ్యు, అలా చెయ్యు, అలా చేయండి, ఇలా చేయండి అని చెప్పుకున్నాం కదా మనం. సో వాటికి ఈ మత్ అనే పదాన్ని యాడ్ చేయడం ద్వారా ఆ పని చెయ్యొద్దండి అనే అర్థాన్ని మనం తీసుకురావచ్చు అనమాట. క్లియరా? ఓకే, మత్తును జోడిస్తే చేయవద్దు అని కొంత గట్టిగా చెప్పిన అర్థం వస్తుంది. ఎవరికైనా కొంచెం మర్యాదగా చేయకండి, ఇలా చేయకండి, అలా చేయకండి అని మీరు చెప్పాలంటే మాత్రం మత్తుకు బదులుగా నా ఉపయోగించడం మంచిది. అర్థమైందా మీకు? ఇక్కడ మత్ అనే ఒక ఆప్షన్ ఉంది, నా అనే ఒక ఆప్షన్ ఉంది అనమాట. రెండింటికి కూడా ఒకే అర్థం వస్తుంది దగ్గరలో. ఓకే, మత్ అంటే ఏంటంటే చెయ్యొద్దు అని చెప్పడం, నా అంటే చెయ్యకు. ఓకే, చెయ్యొద్దండి అంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది, అది చెయ్యకండి అంటే కొద్దిగా లైట్గా ఉంది. అర్థమైందా? సో అలా ఏదైనా ఎవరికైనా ఒక పని చెయ్యొద్దు, చెయ్యకండి అని చెప్పడానికి మత్ అలాగే నా ఇవి యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అది రెండింటి డిఫరెన్స్ అనమాట. రెండు కూడా వద్దని చెప్పడం, పని చేయొద్దని చెప్పడం. కాకపోతే నా యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే కొంత పొలైట్గా దయచేసి ఇలా చేయకండి, కూర్చోకండి అనే ఒక అర్థాన్ని మనం ఇవ్వచ్చు అనమాట. కూర్చోకండి, ఇక్కడ నిలబడకండి, ఓకే, ఇలా ఏదైనా కూడా రాయకండి, చదవకండి, ఇలా. ఓకే, క్లియర్. చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఈ పేజ్లో. చూడండి, తు మత్ లిక్ అంటే నువ్వు రాయొద్దు. తు మత్ లిక్, చూసారా? ఈ మత్ని
తులిక్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మత్ తీసేసేయండి, మత్ తీసేసి తులిక్ అనండి. తులిక్ అంటే అర్థం ఏంటి? నువ్వు రాయు అని ఆర్డర్ వేస్తున్నాం కదా. అదే మీరు ఎప్పుడైతే మత్ యాడ్ చేశారో తు మత్లిక్ అంటే అర్థం ఏంటంటే నువ్వు రాయొద్దు, నువ్వు రాయొద్దు, నువ్వు రాయొద్దు అనే అర్థాన్ని మనం తీసుకురావచ్చు. తు మత్లిక్, నువ్వు రాయొద్దు. ఓకే, అలాగే తుమ్ మత్ లిఖో అంటే నువ్వు వ్రాయవద్దు అని కొంత పొలైట్గా చెప్పినట్టుగా అర్థం వస్తుంది అనమాట. నువ్వు రాయొద్దు అని స్ట్రాంగ్గా చెప్తున్నాం ఇక్కడ. ఓకే, తుమ్ మత్ లిఖో అంటే నువ్వు రాయొద్దు అని కొంత పొలైట్గా చెప్తున్నాం. అదే తుమ్ నా లిఖో అన్నారనుకోండి, తుమ్ నా లిఖో, అక్కడ నా యూజ్ చేసినప్పుడు ఏంటంటే తుమ్ నా లిఖో అంటే నువ్వు రాయకు అని అర్థం వస్తుంది అనమాట. అంటే మత్ కంటే కూడా నా కొద్దిగా పొలైట్గా ఉంటుంది, అర్థమైంది, కొద్దిగా స్మూత్గా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, తుమ్ మత్ లిఖో, తుమ్ నా లిఖో. క్లియర్? ఈ లెసన్స్ అన్నీ కూడా ఒక ఆర్డర్లో చూస్తూరండి, మీకు చాలా చక్కగా అర్థమవుతూ ఉంటుంది. ఓకేనా? ఆప్ మత్ లిఖియే, ఆప్ నా లిఖియే. ఆప్ మత్ లిఖియే అంటే మీరు రాయవద్దండి అని అర్థం వస్తుంది. ఆప్ లిఖియే అంటే మీరు రాయండి అని. ఆప్ మత్ లిఖియే అంటే మీరు రాయవద్దండి అని. ఓకే, ఆప్ నా లిఖియే అంటే మీరు రాయకండి అని, మీరు రాయకండి అని. ఆప్ మత్ లిఖియే, తమరు రాయవద్దండి. ఆప్ నా లిఖియే, తమరు రాయకండి. అర్థమైందా? సో ఇలా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ చూడండి, తు మత్ బైట్. తు మత్ బైట్ అంటే అర్థం ఏంటి? నువ్వు కూర్చోవద్దు అని స్ట్రాంగ్గా చెప్తున్నాం. తు మత్ బైట్, నువ్వు కూర్చోవద్దు, నువ్వు కూర్చోవద్దు. ఓకే, అలాగే చూడండి, తుమ్ మత్ బైఠో. తుమ్ మత్ బైఠో అంటే నువ్వు కూర్చోవద్దు అని కొద్దిగా పొలైట్గా చెప్తున్నాం. అదే తుమ్ నా బైఠో అంటే నువ్వు కూర్చోకు, నువ్వు కూర్చోకు. తుమ్ నా బైఠో అంటే నువ్వు కూర్చోకు. క్లియరా? అర్థమైందా మీకు? సో ఇంతే, చాలా చాలా ఈజీ అనమాట. నెక్స్ట్, ఆప్ మత్ బైఠియే, ఆప్ నా బైఠియే. ఆప్ మత్ బైఠియే అంటే తమరు కూర్చోవద్దండి, తమరు కూర్చోవద్దండి అని కొద్దిగా స్ట్రాంగ్గా చెప్తున్నాం. ఆప్ నా బైఠియే అంటే తమరు కూర్చోకండి. ఇది కూర్చోవద్దండి, ఇది కూర్చోకండి. కూర్చోవద్దండి, ఇది కూర్చోకండి. కూర్చోవద్దండి, కూర్చోకండి. అర్థమైందా? కూర్చోవద్దండి అంటే కొద్దిగా స్ట్రాంగ్గా ఉంది, అదే కూర్చోకండి అంటే కొంచెం లైట్గా ఉంది. అర్థమైందా? అలాగే చూడండి, తుమ్ మత్ పడ్. తుమ్ మత్ పడ్ అంటే నువ్వు చదవద్దు, చాలా స్ట్రాంగ్గా చెప్తున్నాం. ఓకే, అదే తుమ్ మత్ పఢో అంటే నువ్వు చదవద్దు అని కొంత పొలైట్గా చెప్తున్నాం. ఓకే, అదే తుమ్ నా పడో అంటే నువ్వు చదవకు అని చెప్తున్నాం. ఓకే, తు పడ్ నువ్వు చదువు, తుమ్ మత్ పడ్ నువ్వు చదవద్దు. తుమ్ పఢో నువ్వు చదువుము, తుమ్ మత్ పడో నువ్వు చదవద్దు. తుమ్ నా పడో నువ్వు చదవకు, ఇలా. ఓకే, నెక్స్ట్, ఆప్ మత్ పడియే, తమరు చదవద్దండి. ఓకే, తమరు చదవద్దండి. ఆప్ నా పడియే, తమరు చదవకండి. ఇక్కడ ఎప్పుడైతే ఐఫన్ పెట్టామో ఇది కానీ ఇది కానీ అని అర్థం అనమాట. అర్థమైందా మీకు? రెండు యూజ్ చేయకూడదు. ఓకే, అయితే ఆప్ మత్ పడియే అని స్ట్రాంగ్గా చెప్తాం, మీరు చదవద్దండి అని చెప్తాం. లేదా మనం కొద్దిగా స్మూత్గా చెప్పాలంటే మత్ తీసేసి నా యూజ్ చేసి ఆప్ నా పడియే అని చెప్తాం అనమాట. అర్థమైందా? ఆ మత్ కానీ నా కానీ ఏదో ఒకటే యూజ్ చేయాలి, రెండు అక్కడ యూజ్ చేయదు. స్లాష్ ఎందుకు ఇస్తామంటే, ఫార్వర్డ్ స్లాష్ ఎందుకు ఇస్తామంటే అది కానీ ఇది కాదు ఇది కానీ అని చెప్పడానికి మాత్రమే. ఇది యూజ్ చేయొచ్చు, ఇది యూజ్ చేయొచ్చు, రెండు యూజ్ చేయొచ్చు. కానీ మత్ అనేది కొద్దిగా స్ట్రాంగ్గా చెప్పినట్టు, నా అనేది కొంత లైట్గా ఇలా చేయకండి అలా చేయకండి దయచేసి అని చెప్తాం కదా మనం, అలా అనమాట. అర్థమైందా మీకు? చాలా 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 ఈజీ. సో ఈ విధంగా మనం ఏంటంటే ఏదైనా ఒక పని చెయ్యొద్దండి అని చెప్పడం నేర్చుకున్నాం, చెయ్యమని చెప్పడం నేర్చుకున్నాం, చేయొద్దని చెప్పడం నేర్చుకున్నాం. వాళ్ళ స్థాయిని వయసుని బేస్ చేసుకుని చెయ్యమని చెయ్యొద్దని ఇలా చెప్పడం నేర్చుకున్నాం మనం. అదేవిధంగా చూడండి, ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీరందరూ కంపల్సరీ తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఒకటి ఉంది. అది చూడండి, ఏంటంటే అది మత్ బోలో అన్నాం అనుకోండి. బోలో అంటే మాట్లాడు చెప్పు అని అర్థం వస్తుంది. మత్ బోలో అంటే చెప్పొద్దు లేదా మాట్లాడొద్దు అని అర్థం వస్తుంది. అదే ఇక్కడ చూసినట్టయితే బోలో మత్, బోలో మత్. ఓకే, ఈ మత్ అనేది బోలోకి ముందు వచ్చింది ఇక్కడ, చూసారా? ఈ మత్ వచ్చేసరికి బోలోకి తర్వాత వచ్చింది. ఓకే, రెండిటికి అర్థం ఏంటంటే మాట్లాడవద్దు అనే అర్థం వస్తుందన్నమాట. అర్థమైందా? మత్ బోలో లేదా బోలో మత్, లేదా బోల్నా మత్, మత్ బోల్నా.
ఓకే, వీటిని ఎక్కడ యూజ్ చేసినా, మత్ అనేది ఎక్కడ యూజ్ చేసినా అంటే వర్బ్కి ఇటుపక్క యూజ్ చేసినా, ఇటుపక్క యూజ్ చేసినా, ముందు యూజ్ చేసినా, వెనక యూజ్ చేసినా, ఓకే, ఎక్కడ యూజ్ చేసినా కూడా ఈ మత్ అనే పదానికి వద్దు అనే అర్థమే వస్తుందన్నమాట. అర్థమైందా మీకు? ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, ముందు కానీ వెనక కానీ ఎక్కడైనా యూజ్ చేయొచ్చు, వద్దు అనే అర్థం వస్తుంది. మత్ బోలో, బోలో మత్. మత్ బోల్నా, బోల్నా మత్. అర్థమైందా? అలాగే మత్ లిఖో, లిఖో మత్. మత్ లిఖియే, లిఖియే మత్. అంటే ఈ మత్ని తీసుకువెళ్ళి ముందు యూజ్ చేసినా వెనక యూజ్ చేసినా కూడా ఇలా చెయ్యొద్దు అనే అర్థాన్ని తీసుకొస్తుంది అనమాట. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. అయితే దీనికి ఆల్టర్నేటివ్ ఇంకేం చూసాం మనం? నా చూసాం కదా, నా అంటే చెయ్యకు అని. ఓకే, కానీ ఒకవేళ మీరు నా గురించి చూసినట్టయితే మాత్రం నా బోలో అంటే మాట్లాడకు అని అర్థం వస్తుంది అనమాట. నాకు క్రియకు ముందు జోడించినప్పుడు మాత్రమే ఇలా చెయ్యకు, వద్దు అనే అర్థం వస్తుంది. అదే మీరు ఆ నాని తీసుకొచ్చి బోలో తర్వాత ప్లేస్ చేశారనుకోండి, బోలో తర్వాత ప్లేస్ చేస్తే ఏమర్థం వస్తుందంటే బోలోనా. బోలోనా అంటే ఏదైనా మాట్లాడు, మాట్లాడొచ్చు కదా అనే అర్థాన్ని మనం తీసుకురావచ్చు అనమాట. కదా అనే అర్థం వస్తుంది. అర్థమైందా మీకు? ఇక్కడ చూసినట్టయితే ఒకసారి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఒక వర్బ్ ఉంది, ఈ వర్బ్కి మత్ ముందు యాడ్ చేసినా తర్వాత యాడ్ చేసినా కూడా ఎటువంటి డిఫరెన్స్ లేదనమాట. ముందు యాడ్ చేసినా తర్వాత యాడ్ చేసినా కూడా మత్కి అర్థం ఏంటి? వద్దు అని అర్థం వస్తుంది. మరి నా అలా కాదనమాట. నా ఇప్పుడు ముందే యూజ్ చేయాలి. నా ఆయియే, నా జాయియే, నా లిఖో, ఇలా వర్బ్కి ముందే యాడ్ చేయాలి. ఒకవేళ మీరు వెనకాల యాడ్ చేశారనుకోండి, దీని అర్థం ఏంటి అంటే కదా అని అర్థం వస్తుందన్నమాట. ముందు యాడ్ చేసే దీని అర్థం ఏంటి? ఏదైనా పని చేయకు, రాకు, వెళ్ళకు, తినకు, రాకండి, వెళ్ళకండి, తినకండి అని అర్థం వస్తుంది. ఓకే, రాకండి, వెళ్ళకండి, తినకండి, రాకు, వెళ్ళకు, తినకు, ఇలా ఏదైనా పని చెయ్యకు అని అర్థం వస్తుంది. చెయ్యకు, చేయకండి అని అర్థం వస్తుంది. ఎప్పుడైతే మనం వర్బ్ తర్వాత నా యాడ్ చేస్తాం, దీనికి కదా అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, అదే మత్ అయితే మీరు ముందు యాడ్ చేసినా వద్దు అనే అర్థం వస్తుంది, చెయ్యొద్దు అనే అర్థం వస్తుంది, వెనక యాడ్ చేసినా కూడా వద్దు అనే అర్థాన్నే ఇస్తుందన్నమాట. అర్థమైందా? ఇదేం మారట్లా. కానీ నా మాత్రం ఏంటంటే చూడండి, ముందు యాడ్ చేస్తేనేమో ఒకలా బిహేవ్ చేస్తుంది, వెనకాల యాడ్ చేస్తే ఒకలా బిహేవ్ చేస్తుంది. ఇది కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? చూడండి, దేదోనా, దేదోనా అంటే ఇవ్వచ్చు కదా, బోలోనా మాట్లాడొచ్చు కదా, కావోనా తినొచ్చు కదా, ఇలా మనం చెప్పొచ్చు అనమాట. సో మనం ఇప్పుడు ఏదైనా ఒక వర్బ్ తీసుకుని ఆ వర్బ్ పైన కంప్లీట్గా ఇప్పుడు మనం చెప్పుకున్న స్ట్రక్చర్స్ అన్నీ కూడా 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళదాం. వాటి అర్థాలు కూడా తెలుగులోనే చెప్తూ ఉంటాను. ఓకేనా? చూడండి ఒకసారి, ఏదైనా ఒక వర్బ్ తీసుకుందాం. ఏ వర్బ్ తీసుకుందాం? ఖానా. ఏంటిది? ఖానా. ఖానా అంటే అర్థం ఏంటి? తినుట. ఏంటిది? ఖానా అంటే తినడం కదా, తినడం. ఇప్పుడు ఈ ఖానా అనే వర్బ్ని ఎవరికైనా కూడా మనకంటే చిన్నవాళ్ళకి తిను అని చెప్పాలనుకోండి, తిను అని స్ట్రాంగ్గా చెప్పాలంటే ఎలా చెప్తాం మనం? ఖా అని చెప్తాం. ఖా. ఖా అంటే అర్థం ఏంటి? తిను అని అర్థం వస్తుంది. ఓకే, అదే కొంత మర్యాదగా తినుము అని చెప్పాలనుకున్నప్పుడు ఎలా చెప్తాం మనం? ఖావో అని చెప్తాం. అంటే ఓ యాడ్ చేస్తున్నాం ఇక్కడ. ఖావో. ఖావో అంటే అర్థం ఏంటి? తినుము. తినుము అని అర్థం వస్తుంది. కొంత పొలడి చెప్తున్నాం అనమాట. అదే మనకంటే పెద్దవాళ్ళకి తినండి అని అనుకుందాం. అప్పుడేం చెప్తాం మనం? ఖాయియే. ఖాయియే. ఖాయి అంటే అర్థం ఏంటి? తినండి అని అర్థం. తినండి అని చెప్తున్నాం మనం. ఖాయి అంటే తినండి. ఓకే, ఖావో ఖాయియే అంటే తినుము, తినండి, ఇలా చెప్తాం. ఓకే, వెరీ నైస్. మరి ఎవరినైనా కూడా తినొద్దు అని చెప్పాలి, తినొద్దండి అని చెప్పాలి. ఎలా చెప్తాం? ఈ తినొద్దు అని స్ట్రాంగ్గా చెప్తాం, తినొద్దు అని కొద్దిగా లైట్గా చెప్తాం, తినొద్దండి అని కొద్దిగా పొలైట్గా చెప్తాం. ఈ మూడింటికి చూడండి ఏం చెప్తాం మనం? మత్ యూజ్ చేసి మత్ ఖా. మత్ ఖా అంటే అర్థం ఏంటి?
తినొద్దు అని కొద్దిగా స్ట్రాంగ్గా చెప్తున్నాం అనమాట. ఓకే, ఖామత్ అని కూడా చెప్పొచ్చు. ఖా మత్ అంటే తినొద్దు. ఈ మత్ని ఇటువైపు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, మత్ ఖా తినొద్దు లేదా ఖామత్ తినొద్దు. ఓకే, అదే తినవద్దు అని కొంత పొలైట్గా చెప్పాలనుకోండి, ఎలా చెప్తాం మనం? మత్ ఖావో. మత్ ఖావో అంటే అర్థం ఏంటి? తినవద్దు, తినవద్దు అని కొంత పొలైట్గా చెప్తున్నాము. కొంత పొలైట్గా చెప్తున్నాం అంటే మత్ ఖా కంటే కూడా మత్ ఖావో కొంత పొలైట్గా మనం మాట్లాడినట్టు అనమాట. అర్థమైందా? అదే మీరు చూడండి, తినవద్దండి అని చెప్పాలనుకోండి, ఎలా చెప్తారు? మత్ ఖాయే. మత్ ఖాయే అంటే దీని అర్థం ఏంటి? వద్దండి, తినవద్దండి అని అర్థం అనమాట. మత్ ఖాయి అంటే తినవద్దండి. ఇప్పుడు ఈ మత్ ప్లేస్లో నా యూజ్ చేసి మనం చెప్పామనుకోండి, ఎలా చెప్తాం చూడండి. నా ఖావో. నా ఖావో అంటే అర్థం ఏంటి? తినకు, తినకు అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, తినొద్దు అనేదానికి తినవద్దు అనేదానికి తినకు అనేదానికి చిన్న వేరియేషన్ ఉంది అంతే. అదే చూడండి, నా ఖాయే. నా ఖాయే అంటే అర్థం ఏంటి? తినకండి, తినకండి అని అర్థం వస్తుంది అనమాట. నా ఖాయి అంటే తినకండి. అదే ఒకవేళ ఈ నాని తీసుకొచ్చి ఖావో తర్వాత ఖాయే తర్వాత యాడ్ చేసాం అనుకోండి, చూద్దాం. ఓకే, ఖావోనా. ఖావోనా. ఖావోనా అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటంటే ఏదైనా తినొచ్చు కదా లేదా తినవచ్చు కదా అనే అర్థం వస్తుంది అన్నమాట. అర్థమైందా? కదా అనే అర్థం వస్తుంది. అదే మనకి తినొచ్చు కదండి అని చెప్పాలనుకోండి, ఓకే, ఖాయేనా. ఖాయేనా. ఖాయేనా అంటే అర్థం ఏంటి? తినవచ్చు కదండి. ఓకే, తినవచ్చు కదండి అని అర్థం వస్తుంది అనమాట. ఖాయేనా అంటే తినొచ్చు కదండి. ఖావోనా తినొచ్చు కదా. నా ఖాయే తినకండి. నా ఖావో తినకు. మత్ ఖాయే తినొద్దండి. మత్ ఖావో తినవద్దు. మత్ ఖా తినొద్దు. ఖాయే తినండి. ఖావో తినుము. ఖా తిను. ఖానా తినడం. అర్థమైందా మీకు? సో ఇన్ని విధాలుగా ఒక పని ఎదుటి వాళ్ళకి చెబుతూ చెయ్యమని చెయ్యొద్దని చెప్పడం ఇప్పటివరకు మనం నేర్చుకున్నాం. ఓకే, సో ఈ పేజ్ నెంబర్ 33లో మరొక కాన్సెప్ట్ ఉంది. ఈ కాన్సెప్ట్ని మనం నెక్స్ట్ సెషన్లో చూద్దాం. ఓకేనా? పేజ్ నెంబర్ 33లో ఉన్న మరొక 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఈ 2 కాన్సెప్ట్స్ని మనం నెక్స్ట్ సెషన్లో చూడబోతున్నాం క్లియర్గా. ఓకే, సో ఈ విధంగా మీరు ఏదైనా ఒక పని చెయ్యమని చెయ్యొద్దని ఎదుటి వాళ్ళకి చెప్పడం నేర్చుకున్నారు ఇప్పటివరకు. నెక్స్ట్ సెషన్లో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. మన స్పోకెన్ హిందీ బుక్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఇలాగే చాలా క్లియర్గా స్టెప్ బై స్టెప్ మిమ్మల్ని తీసుకెళ్తూ హిందీ నేర్పించడానికి మన ఈ బుక్ చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకే, ఇలాగే ఉంటుంది మొత్తం బుక్ అంతా. మీకు ఏదైతే నేను చూపిస్తున్నానో ఇది పేజ్ బై పేజ్ మన బుక్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. ఇంత క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఉంటుందన్నమాట. కాబట్టి బుక్ ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వద్దు. ఆర్డర్ ఇవ్వడానికి పైన నెంబర్స్కి కాల్ చేసి మీరు ఆర్డర్ ఇవ్వండి. మేము బై పోస్ట్ పంపించగలుగుతాం. మీకు ఎక్కడికైనా కూడా, భారతదేశం ఎక్కడికైనా కూడా బై పోస్ట్ పంపించగలుగుతాం. నెక్స్ట్ వీడియోలో మరింత నేర్చుకుంటూ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.